కేసీఆర్ కు కవిత సంచలన లేఖ బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైన కలవరం. ఈ రేసులానే కాళేశ్వరం నోటీస్ కూడా డ్రామానే. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, భయపడేదే లేదన్న కేటీఆర్. అమరావతి పేరుతో ఏపీలో అనేక స్కాములు, దోపిడీలు, టెండర్ల అంచనాలను పెంచి దోచుకుంటున్నారన్న జగన్. వర్చువల్ గా టెక్కలిలో పవన్, మన ఊరు మాటా మంతి. రావివలస గ్రామస్తుల సమస్యలని తెలుసుకున్న జనసేనాని. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం. 103 స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ తో మన సైనికులు సత్తా చాటారన్న ప్రధాని మోడీ. త్రివిధ దళాల చక్ర వ్యూహాలకు శత్రు దేశం ఉక్కిరి బిక్కిరైంది. బేగంపేటలో అమృత్ రైల్వే స్టేషన్ ప్రారంభం. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరుగుతుందన్న కిషన్ రెడ్డి. రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లను తలపిస్తున్నాయి. కేంద్రంతో కలిసి మరిన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తామన్న కోమిటిరెడ్డి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో రెండోసారి కోర్టుకు హాజరైన రేవంత్. అప్పులు తేవటంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారని జగన్ ఆరోపణలు. తెలంగాణ గ్రామ పంచాయతీలకు పెండింగ్ నిధులు విడుదల. 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించిన సర్కార్. విత్తనాలు, ఎరువులు సరఫరా చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో కన్నీళ్లు పెట్టిస్తుందన్న హరీష్ రావు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. దీక్షా మాలధారులతో కిటకిటలాడుతున్న ఆలయం. శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి. ఆటపాటలు, స్టెప్పులతో అలరించిన అందాల భామలు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడలో హైడ్రా కూల్చివేతలు. పర్వతాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. తెలంగాణలో వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. మంత్రి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది అలర్ట్ గా ఉండాలని దామోదర రాజనరసింహ సూచన. ఒంగోలు మహానాడులో బాలినేనిపై దామచర్ల జనార్దన్ విమర్శలు. బాలినేని మంత్రిగా ఉండి ఎన్నో పాపాలు చేశారన్న దామచర్ల. ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా సుబ్బనాయుడు ప్రమాణం. నమ్మకంతో పదవి అప్పజెప్పిన సీఎం చంద్రబాబుకు పాదాభివందనం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరో భారీ ఎన్కౌంటర్. 5 మావోయిస్టులు హతం, మరికొందరికి గాయాలు. జమ్మూ కాశ్మీర్ కిష్వార్ జిల్లాలో ఎన్కౌంటర్. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు. ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నా వదిలిపెట్టేది లేదని జైశంకర్ హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ నయా భారత్ స్వరూపం. ఆడబిడ్డల కుంకుమ చెరిపివేసిన వారి రక్తాన్ని మట్టిలో కలిపేశామన్న మోదీ. యుఏఈ, జపాన్ కు భారత ఎంపీల అఖిలపక్ష బృందం. అంతర్జాతీయంగా పాకిస్తాన్ చర్యలని ఎండగట్టే ప్రయత్నం. జ్యోతి మల్హోత్రా కేసు దర్యాప్తులో కొత్త కోణాలు. యుఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ నుంచి డబ్బులు.